హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే సింపుల్గా మటన్ పాయ ఎలా చేయాలో చూద్దాం. పాజ్ చేసి ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి కావాలంటే. ఫస్ట్ పాయ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. దాంట్లో చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయన్నమాట. ఆ హెయిర్తో తింటే కడుపు చెడిపోతుందని మా ఆయన నమ్మకం. అందుకే బయట ఎక్కడా తినడానికి తను ఇష్టపడకుండా ఇంట్లోనే తెచ్చుకొని నన్నే చేయమంటాడు అనమాట. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దానిపైన కుక్కర్ పెట్టండి. కుక్కర్ హీట్ అవ్వగానే కొంచెం ఆయిల్ వేయండి. నేను 1 పాట్ కర్రీ లాగా డైరెక్ట్గా కుక్కర్లోనే చేస్తున్నానండి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాంతో చేసేయండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో గరం మసాలా దినుసులు వేయండి. ఒక బిర్యానీ ఆకు, 2 ఎలైచి, 2 చెక్క, 4 లవంగాలు, కొంచెం సోంపు. పాయ మటన్ కంటే ఎక్కువ స్మెల్ ఉండడం వల్ల నేను సోంపు యాడ్ చేస్తున్నానండి. లాస్ట్లో సోంపు యాడ్ చేయడం నాకు నచ్చదు. దాని స్మెల్ ఎక్కువగా ఉంటుంది. అది తినడానికి కూడా కొంచెం కష్టం ఉంటుంది మనకు తెలియని వాళ్ళకి. అవన్నీ కొంచెం అలా వేగినాక 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొంచెం చిటపటలాడినాక దాంట్లోనే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుని వేసుకోండి. నేను ఏదో తొందరలో మర్చిపోయానండి, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు వేసుకొనేసి అది కొంచెం ఎర్రగా వేయించుకోండి. నేను అల్లం వెల్లుల్లితో పాటు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసి మిక్సీకి పట్టేశానండి. అది ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. మా అమ్మ వాళ్ళు నాన్ వెజ్ అంటే ఎండు కొబ్బరినే యాడ్ చేస్తారండి. సో నాకు అదే అలవాటు. కొద్దనిపిస్తే ఉట్టిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకొని 3 స్పూన్లు యాడ్ చేసేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు అట్లా వేయించుకోండి. నార్మల్గా ఈ స్టేజ్లో పసుపు యాడ్ చేస్తారు. బట్ మా ఆయన కాళ్ళు కడిగేసాక నేను ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేశానండి కొద్దిసేపు. అందుకే నేను ఇక్కడ పసుపు అనేది యాడ్ చేయట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక టమోటాలు యాడ్ చేసుకోండి. కుక్కర్లోనే వేస్తున్నాం కాబట్టి టమోటాలు కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నారండి. టమోటాలు మగ్గేంత వరకు కొద్దిసేపు అలా వేగనివ్వండి. టమోటాలు కూడా మగ్గిపోయాక 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి వేసి మంచిగా కలిపెట్టేసేయండి. ఈ స్టేజ్లో అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసుకోండి. మసాలా అంతా బాగా కలిసిపోయినాక అందులో ముందుగా కడిగి పెట్టుకున్న కాళ్ళు యాడ్ చేసుకోండి. కాళ్ళు అంటే ఏవో కాదండి, మేక కాళ్ళే. సెటైర్లు సాల్లేమో అనుకోకండి. ఇప్పుడు మొత్తం మసాలా అంతా కాళ్ళకు కలిసేలాగా బాగా కలిపేసుకోండి. అది కలపడం పూర్తయినాక కొంచెం వాటర్ ఫిల్ అయ్యేంత వరకు వాటర్ వేసుకొనేసి దాంట్లోనే ఇప్పుడే ఉప్పు చూసుకోవాలండి. మళ్ళీ ఉప్పు పట్టకపోతే కష్టం అవుతుంది. ముక్కలకి మళ్ళీ ఉప్పు పట్టదనమాట. అందుకే అన్నీ ముందుగా ఒకసారి చెక్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి. హైదరాబాద్లో మటన్ చాలా టెండర్ అనిపిస్తుంది అండి. అందుకే నేను 7 to 8 విజిల్స్ మాత్రమే పెడతాను. మాకు ముదిరిదైతే ఇంకొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టాల్సి వస్తుంది ఆబ్వియస్గా. విజిల్స్ తీసాక ఇదిగోండి ఇలా అయిపోయింది కూర. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, కొంచెం మిరియాలు వేసేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోండి. యాక్చువల్లీ మా కడుపు సైడ్ పాయ అంటే ఇలా చేయరండి. చిన్నప్పుడు తినే వాళ్ళం కూడా కాదండి. పెళ్ళైనాక హస్బెండ్ కోసం చేయాల్సి వస్తుంది. చేసినప్పుడు తినాల్సి వస్తుంది కాబట్టి మనం కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. అత్త వాళ్ళు చేసే విధానంలో నేను కొంచెం మార్పులు చేర్పులు చేసి నేను ఇలాగ చేస్తానండి. ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఆల్రెడీ ఉడికిపోయిన పాయాలో వేసేసి కొంచెం వాటర్ కూడా కలిపేసి కొద్దిసేపు ఉడకనివ్వాలండి. యాక్చువల్గా ఈ పాయ మార్నింగ్ తినాలంటే నైటే చేసి పెట్టేస్తారండి. చేపల పులుసు లాగే దీనికి కూడా టైం అయ్యే కొద్దీ టేస్ట్ వస్తుందని నమ్మకం. కడప సైడ్ అయితే జొన్న రొట్టెలో చపాతీలో వేసుకొని తింటారండి. కాకపోతే చెన్నై సైడ్ అయితే ఏం చేస్తారంటే ఇడియాప్పము, ఇడ్లీలు పెట్టుకొని తింటారు. సో మా ఆయన కోసం నేను దాంట్లోకి ఇడ్లీలు చేశానండి. లాస్ట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొనేసి ఆ స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, పాయ రెడీ అయిపోయింది. నేను చేసినానని చెప్పట్లేదు కానీ అండి, టేస్ట్ అయితే బాగానే ఉంది. నీసు వాసన అయితే ఎక్కడా రావట్లేదండి. Thank you for watching this video and please subscribe to our channel.